గతంలో కూడా నేను హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. అప్పుడు కూడా నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. జిల్లా ఎస్పీ గారిని స్టేషన్ ఆఫీసర్ను కలిసి ఇంటిమేషన్ ఇచ్చి మీరు వెళ్ళండి అని. నేను ఎప్పుడు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఏదో సాగు పెట్టి నన్ను నిలపడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను ఎస్పీ గారి మీద కూడా స్టేషన్ ఆఫీసర్ మీద కంటెంప్ట్ పోవడం జరిగింది హైకోర్టుకు. ఆ కంటెంప్ట్లో క్లియర్గా చెప్పారు, ఈరోజు 10 నుండి 11 గంటలకు నన్ను తీసుకొని పోయి అక్కడ సెక్యూరిటీ కల్పించమని క్లియర్గా చెప్పారు. కానీ ఇప్పటికైతే హైకోర్టు ఆర్డర్ను ఒబే చేస్తూ అక్కడ కూడా ఎస్కార్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను 9:20 9:30 లోపల నేను ఇక్కడ నుండి బయలుదేరుతా. కానీ అక్కడ మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరు కూడా తాడిపత్రికి కానీ ఎక్కడ కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అనే కారణంతో అందరికి కూడా మేము పిలిపించడం కూడా జరిగింది. ఎవరినే కానీ ఇక్కడికి రావద్దండి, శాంతియుతంగానే మనం చేస్తాము, మనకు ఏదైనా జరిగినా కోర్టును ఆశ్రయిస్తాము తప్ప ఏ విధంగా లేదు. దీనికి అంతటికి కూడా పోలీస్ అధికారులకు కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా నేను శిరసా వహిస్తూ కూడా నేను ఒబే అవుతాను. ఈరోజు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సహకరించే అవకాశాలు ఉంటాయంటారు? నేను ఉంటాయని భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా కొంతమంది మేము నిన్ను తీసుకుపోతాము, ఎట్లా తిరిగి నీకు ఇంట్లో చేర్చి అక్కడ లాండ్ ఆర్డర్ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో హైకోర్టు డైరెక్షన్ మేరకు 50-60 మంది మాత్రమే ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా స్పష్టమైన డైరెక్షన్ ఉంది కదా. మీరు 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నారు, మీ స్వగృహానికి వెళ్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వారికి ఎట్లాంటి అప్పీల్ చేస్తున్నారు? మేము ముందే చెప్పినాం, ఎవరే కానీ రాకూడదు, వచ్చినా కూడా 5 మంది 10 మంది వచ్చి మాట్లాడిపోండి తప్ప ఏరే వాళ్ళు రాకూడదని. నాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను 5 వెహికల్లోనే వెళ్తాను. 40-45 మంది ఉంటారు, అంతకుమించి కూడా ఎవరు కూడా ఉండరు. నేను ఏ విధంగా హైకోర్టు ఆర్డర్ ఉన్నారో దాన్ని శిరసావిస్తూ నేనైతే పోవడం జరుగుతుంది. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు మీ వంతు సహకారం అందించబోతున్నారు? పూర్తిగా నేను పోలీస్ అధికారులకు సహకరిస్తాను. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.